ఈ మధ్య ఫీమేల్ లీడ్స్‌కి ప్రాపర్ స్క్రీన్ స్పేస్, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చిన మూవీస్ చాలా తక్కువొచ్చినాయి. ఇంకొక మూవీ గ్రాఫ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇంక్రీజ్ అవ్వడం చాలా రేర్. 'దీవాన' ఎగ్జాక్ట్‌లీ అలాంటి స్పేస్‌ని ఫీల్ చేసిన మూవీ. ఇంకా స్టోరీ విషయానికొస్తే రెస్పాన్సిబిలిటీ లేని, గోల్ లేని, అల్లరి చిల్లర తిరిగే ఒక అబ్బాయికి మీ సేవలో పనిచేసే ఒక అమ్మాయి నచ్చుతుంది. కానీ ఆ అమ్మాయి ముందు జాబ్ తెచ్చుకో అప్పుడు మన లవ్ గురించి ఆలోచిద్దాం అంటది. ఆ తర్వాత హీరో తన లైఫ్‌ని ఎలా మార్చుకుంటాడు, ఆ అమ్మాయిని తన జీవితంలో ఎలా గెలుచుకుంటాడు అనేది బేసిక్ స్టోరీ. మధ్యలో ఫ్యామిలీ డ్రామా, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్, క్యూట్ లవ్ మూమెంట్స్, చిన్న చిన్న రైవల్రీ గొడవలు ఇవన్నీ స్టోరీలో చాలా న్యాచురల్‌గా ముందుకు తీసుకెళ్తాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పీఆర్‌డీపీఎఫ్ఎస్ అండ్ దిస్ ఈస్ వాట్ వర్క్ ఫర్ మీ ఇన్ 'దీవాన'. దిస్ ఈస్ నాట్ ఎ బ్రేక్ డౌన్, దిస్ ఈస్ నాట్ ఎ రివ్యూ, దిస్ ఈస్ సింప్లీ వాట్ వర్క్ ఫర్ మీ. అండ్ నౌ వాట్ వర్క్ ఫర్ మీ. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత హీరోయిన్‌కి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చూసిన. తన యాక్టింగ్, తన వల్నరబిలిటీ, ఎమోషన్స్ అన్నీ చాలా కన్విన్సింగ్‌గా అనిపించినాయి. స్టోరీలో తన ప్రెజెన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ హీరో తన ఫ్రెండ్స్‌తో ఉండే సీన్స్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్రెండ్‌షిప్ హైలైట్ అయ్యే ఒక సీక్వెన్స్ ఉంటది. అది మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలివేటెడ్ మూమెంట్స్ అన్నమాట. హీరో పేరెంట్స్‌గా నరేష్ గారు అండ్ ఝాన్సీ గారు చాలా బాగా చేషిర్రు. వాళ్ళతో హీరో ఇంటరాక్షన్స్ మూవీకి ఒక ఎమోషనల్ వెయిట్‌ని యాడ్ చేస్తది. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వేణు గారు. అసలలాంటి రోల్‌లో ఆయనను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు. కాస్టింగ్ ఇట్‌సెల్ఫ్ వాస్ బ్రిలియంట్. స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉండకపోయినా ఆయన ఉన్న సీక్వెన్స్ మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోతది. స్టార్టింగ్‌లో హీరో క్యారెక్టర్ చూస్తే ఇంకా ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ హీరోసా అని నాకనిపించింది. కానీ రైటర్ ఆ క్యారెక్టర్ ఆర్క్‌ని సీన్ బై సీన్ గ్రో చేసుకుంటూ క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళిన విధానం చాలా ఇంప్రెసివ్. క్లైమాక్స్‌కి వచ్చేసరికి కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌లా ఫీల్ అవుతాడు. నాట్ యాస్ ఎ ఫ్రెండ్, నాట్ యాస్ ఎ సన్, బట్ యాస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ హి ఈస్ డిఫరెంట్. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వాట్ కుడ్ బి బెటర్? హానెస్ట్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను కాబట్టి నాకు ఫ్లాస్ కంటే పాజిటివ్స్ ఎక్కువ కనిపించాయి. నాకొకటే అనిపించింది హీరోయిన్‌కి ఇంకొన్ని అడిషనల్ సీన్స్ ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకెక్కువ ఉండేదని. అది తప్ప మేజర్ కంప్లెయింట్స్ ఏం లేవు. అండ్ రేటింగ్ విషయానికొస్తే ఇట్స్ సాలిడ్ 9 ఆన్ 10 ఫర్ మీ. అండ్ మై ఫైనల్ థాట్స్, లవ్‌కి ఏది అడ్డు కాదు. కానీ మనం ఇష్టపడిన వాళ్ళు మన లైఫ్‌లో ఉండాలంటే రెస్పాన్సిబిలిటీని యాక్షన్స్‌తో ప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇద్దరు మెయిన్ లీడ్స్ చాలా బాగా పెర్ఫార్మ్ చేషిర్రు. సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ హీరో కమర్షియల్ రొటీన్ రూట్ కాకుండా ఇలాంటి మీనింగ్‌ఫుల్ స్టోరీస్ కంటిన్యూ చేస్తే బావుండని నేను కోరుకుంటున్నా. దిస్ ఈస్ వాట్ వర్క్ ఫర్ మీ ఇన్ 'దీవానా'. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ వర్క్ ఫర్ యూ. దిస్ ఈస్ పీఆర్ డీపీఎఫ్ఎక్స్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.